పిల్లల ఒక ఆరోగ్యం గురించి కొద్దిగా బెంగ ఉంటది. అది కొద్దిగా పైకి, కిందకి ఎళ్ళాల్సి ఉంటది. అదేలాగా కొద్దిగా మనోబలం ఇవ్వాలి పిల్లలకి. ఈ విషయాలు వీళ్ళకి ఈ టైంలో చేయాల్సిన ఒక స్థితి ఉంటది. ఆపర్చునిటీస్ ఏమో వీళ్ళకి ఆగస్ట్ 11 తర్వాత, ఆగస్ట్ 16 లోప This video sponsored by Level Up Learning Center. నమస్తే రమణంజీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలాగున్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి. ఆయన ఎలా ఉన్నారు? ఆయన బాగున్నారు. అందరు బాగున్నాము. చెప్పండి. ఇప్పుడు చూస్తే జూన్ నెల, జూలై నెల కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం భయంకరంగానే ఉండింది. భయంకరం అంటే వార్, మళ్ళీ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది? ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఉందా? ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉంది. ఏంటంటే ఇప్పుడు శనీశ్వరుడు వక్రం మీన రాశిలో, అదేలాగా ఇక్కడేమో మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు. రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్, ఇంజనీరింగ్ సెక్టర్, అండర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు, అదేలాగా యాక్సిడెంట్స్, హైవే యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, వార్ లైక్ సినారియో, బాంబ్ బ్లాస్ట్, ఇటువంటి విషయాలు నెగటివ్స్, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ 16 తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు. గవర్నమెంట్ సంబంధించిన విషయాలు, ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్, మెయిన్గా ఇండియాకి మనం తీసుకోవచ్చు. అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది, ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్లో రావచ్చు. అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో, అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు. అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ కనిపెట్టడం, ఎస్పెషలీ హార్ట్, బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు, ఆర్థరైటిస్, బ్రీదింగ్ ఇటువంటి విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు. ఒక పోరాటం ఉంటుంది. ఇప్పుడు శనీశ్వరుడు, మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్, ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే. ఇద్దరు ఒకేలాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు. ఒక్కొక్కరు ఆపోజిట్గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది. సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది. అది ఒక హైయర్ పర్పస్కి మారడం. ఇదంతా చిన్న విషయాలు, లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు, శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల. కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే. ఈ నెల గ్రహచారం ఎలాగుంది? ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు. మ్యాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోనూ మక నక్షత్రంలోనూ ఉంటారు. అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెలాఖరులో వస్తుంది. బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు. వక్ర నివృత్తి ఏమో 11న అవుతుంది. 11న అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు, మక నక్షత్రం వరకు వచ్చేస్తారు. మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రం దాటి ఇటైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది. గురువు ఏమో పూర్వ ఫల్గుని నక్షత్రం ఎండ్ వరకు, రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించారు. అదేలాగా మనకి రాహు ఏమో పూర్వ భాద్రపద నక్షత్రం సెకండ్ క్వార్టర్లో ఉంటారు.
శనీశ్వరుడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు. ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? వృశ్చిక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన మంగళుడేమో 11వ స్థానంలో ఉంటారు. వాళ్ళకి మహాబాధక స్థానం అనేది కన్యారాశి. అదేలాగా మనకి గురువు మరియు శుక్రుడు 7వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో గురువుతో పాటు ఉన్నారు. బుధుడేమో వీళ్ళకి 9వ స్థానంలో, చంద్రుడు ఒక ఇంట్లో ఉంటారు, సూర్యుడు కూడా అక్కడ ఉంటారు. ఆగస్ట్ 16 తర్వాత సూర్యుడేమో సింహానికి వచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే బుధుడు వక్రంగా ఉంటారు. ఆగస్ట్ 11 తర్వాత వక్ర నివృత్తి అవుతున్నారు. ఇక్కడేమో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు 5వ స్థానంలో ఉత్తర భాద్రపద నక్షత్రంలో. 4వ స్థానంలో రాహు, 7వ స్థానంలో మనకి కేతు, అక్కడ 10వ స్థానంలో కేతుతో పాటు మనకి సూర్యుడు ఆగస్ట్ 16 తర్వాత కలిసే అవకాశం ఉంది. ఆ టైం పీరియడ్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆగస్ట్ 1 నుంచి 16 వరకు ఉన్న సమయమేమో వీళ్ళకి చాలా విషయాలు, ఎక్స్టెన్సివ్ ట్రావెల్ వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇటు అటు అటు ఇటు అని ఉండే అవకాశాలు చాలా బాగుంది. అదేలాగా ఈ బిజినెస్ రిలేటెడ్ ట్రావెల్స్ ఏమో వీళ్ళకి మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన ఒక స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి 8వ స్థానంలో ఏమో గురువు మరియు శుక్రుడు ఉన్నారు. సో వీళ్ళకి 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో గురువుతో పాటు 2వ స్థానాధిపతితో పాటు ఉండే ఒక స్థితి. సో వీళ్ళకి రావాల్సిన ఫండ్ ఫ్లో అంతా ఇప్పుడు సెటిల్ అయ్యే అవకాశం చాలా బాగుంది. అదేలాగా వీళ్ళు బిజినెస్ ఓరియంటెడ్గా మూవ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ఎస్పెషలీ మనకి ఆగస్ట్ 16 తర్వాత చాలా బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్స్ వీళ్ళు తీసుకోవాలి, చాలా బిజినెస్ మాడిఫికేషన్స్ వీళ్ళు చేసుకోవాలి. డెసిషన్స్ అన్నీ వీళ్ళు మాడిఫై చేయాల్సిన అవసరాలు వస్తుంది. వీళ్ళ ఆఫీస్ సెటప్ని మార్చాల్సిన అవసరాలు వస్తుంది, లేకపోతే వీళ్ళ ఇంటి సెటప్స్ని వీళ్ళు మార్చాల్సిన అవసరాలు వస్తుంది. ఇవన్నీ ప్రయారిటీగా ఈ నెల వీళ్ళకి జరుగుతుంది. అదేలాగా చూస్తే వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెల. ఎందుకంటే మనకి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడేమో గురువుతో పాటే ఉన్నారు. కాబట్టి వీళ్ళ పార్ట్నర్ గురించి వీళ్ళు స్పెండ్ చేసే అవకాశాలు చాలా బాగుంది. సో హోమ్ మేకర్స్కి మంచి సమయం. సంతోషం. అడుగు ముందే మీరే చెప్పేశారు. సో అది వీళ్ళకి చాలా మంచి విషయం. అదేలాగా మనకి వీళ్ళకి ఇప్పుడు మేజర్ డెసిషన్స్ ఏంటంటే వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి, లేకపోతే ప్రాపర్టీలో ఉన్నటువంటి విషయాలు, ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఉన్నారంటే అది చూసుకోవాల్సిన ఒక పరిస్థితి ఈ టైం పీరియడ్లో ఉంటుంది. 100% అది చూసుకోవాల్సిన ఒక స్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో రాహు, దాన్నేమో శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మరియు మనకి ఆగస్ట్ 16 తర్వాత సూర్యుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అయిన స్థితి ఈ టైంలో ఉంది. అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, ఎస్పెషలీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళు పోస్ట్పోన్ చేసి పెట్టారంటే ఈ టైంలో అది 100% వీళ్ళు చూసుకోవాల్సిన స్థితి ఉంటుంది. పిల్లల ఒక ఆరోగ్యం గురించి కొద్దిగా బెంగ ఉంటుంది. అది కొద్దిగా పైకి కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. చిన్న చిన్న గాయాలు, ఫ్రాక్చర్స్, ఇటువంటి విషయాలు ఏదైనా రావచ్చు, అది వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అదేలాగా కొద్దిగా మనోబలం ఇవ్వాలి పిల్లలకి. ఈ విషయాలు వీళ్ళకి ఈ టైంలో చేయాల్సిన ఒక స్థితి ఉంటుంది. వీళ్ళకి వచ్చే లాభాలు ఏమి ఉన్నా ఈ టైంలో వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో వస్తుంది, ఒకేలాగా అన్నీ రాదు. కొద్దిగా బ్రేక్ ఇచ్చి అది వస్తుంది. కానీ ఒక పెద్ద లంసం ఈ నెల వీళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంది. బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రెస్ ఏమో వీళ్ళకి ఆగస్ట్ 16 తర్వాత చాలా బాగుంది. ఇల్లు వాహనాలు కొనడం అంటే వీళ్ళు రిపేర్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే పాతది వీళ్ళు అమ్మేసి కొత్తది కొనాలి. అదేమో మనకి ఆగస్ట్ 16 తర్వాత ఆ అవకాశం వీళ్ళకి ఉంటుంది. ఫారిన్ ఆపర్చునిటీస్, హైయర్ స్టడీస్. ఫారిన్ ఆపర్చునిటీస్ ఏమో వీళ్ళకి ఆగస్ట్ 11 తర్వాత, ఆగస్ట్ 16 లోప
వీళ్ళకేమో ఆ అవకాశాలు వీళ్ళకి దొరుకుతుంది. హైయర్ స్టడీస్ గురించి కానీ ఇది గురించి కానీ వీళ్ళకి ఆ టైంలో వీళ్ళకి ఆ విషయాలు పాజిటివ్గా జరిగే అవకాశాలు బాగున్నాయి. వీళ్ళకి ఏదైనా పరిహారం ఏదైనా ఉందా? పరిహారం అంటే వీళ్ళకి చాలా ఖర్చు ఉంది చెప్పారు. దానికోసం అడుగుతున్నా. మంచి ఖర్చులే కాదండి. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ కోసం హోమ్ మేకర్ హూ ఇస్ దేర్ అట్ హోమ్ వాళ్ళ కోసం ఏదో చేస్తున్నారు. అదేం ప్రాబ్లం లేదు. మెయిన్ ప్రాబ్లమాటిక్ హౌస్ అంటే మనకి వీళ్ళ పిల్లల ఆరోగ్యం మరి వాళ్ళ చదువు ఆ విషయాలే వీళ్ళు చూసుకోవాలి. వనదుర్గ టెంపుల్ అక్కడికి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి పరిహారంగా ఉంటుంది. లేకపోతే మనం రెగ్యులర్గా దుర్గమ్మ గుడికి శనివారాలు మంగళవారాలు వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. అన్ని చెప్పేశారు. సో వీళ్ళకి ఎంత మార్క్ ఇస్తారండి? మార్క్ ఏంటంటే వీళ్ళకి 80% ఇవ్వచ్చు. 80% మనం ఈజీగా 80. వృశ్చిక రాశి వాళ్ళకి 80% ఆయన ఇచ్చున్నారు. చాలా మంచి మార్క్ అండి. జాగ్రత్తగా ఉండండి. మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.